శ్రీ గురుభ్యో నమః. హరః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రోతలకు నమస్కారం. పోయిన ఉపాఖ్యానంలో మనం మన ముగిల్చర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు నిర్మల ప్రభావతి గారికి హృదయస్థమని చెప్పుకుంటున్న ఆదిత్య హృదయాన్ని వల్లించమని చెప్పడం, అటుపైన వారి అహంకారాన్ని అణిచి ప్రయత్నించమని బోధ చేయడం, ఆ తరువాత చకచక ఆదిత్య హృదయాన్ని ప్రభావతి గారు స్తోత్రం చేయడం, అది విన్న శ్రీ స్వామివారు అసహనానికి లోనవ్వడం వరకు మాట్లాడుకున్నాము. ఇక ఇప్పటి ఉపాఖ్యానంలోకి వస్తే, ప్రభావతి గారి నోటి వెంట వెలువడిన ఆదిత్య హృదయాన్ని విన్న శ్రీ స్వామివారి మొహంలో అసహనం కనిపించడంతో ప్రభావతి గారికి తను చేసిన తప్పు ఏమిటో పాలుపోలేదు. అప్పుడు శ్రీ స్వామివారు తమ బోధని మొదలుపెట్టారు. ఏమిటమ్మా ఆ వేగం? ఎవరి కోసం అంత తొందరపాటు? నీ ఆదిత్య హృదయం కనీసం నువ్వు స్తుతించిన ఆదిత్యునికైనా అర్థమై ఉంటుందంటావా? బీజాక్షర సహితంగా దేవ భాషలో అగస్త్య మహాముని అందించిన స్తోత్రమమ్మ అది. దానిని ఇలా ఆ అగస్త్య మహాముని తపస్సు చేసుకునే చోటనే ఇలా వల్ల వేయడం సముచితం కాదు. సరే, దంపతులిద్దరూ శ్రద్ధగా వినండి. ప్రతి మంత్రానికి ఒక ఉచ్చారణ విధానం ఉంటుంది. వాటిలోని సందుల్ని, సమాసాల్ని అవగతం చేసుకొని ఎక్కడ దేనిని విడగొట్టాలో అలా చేసి పలికితే మనలో ఉన్న జీవనాడులే కాక పరమాత్మ కూడా స్పందిస్తాడమ్మా అని మొదలుపెట్టిన శ్రీ స్వామివారి వాగ్జరి అలా జీవనదిలా ప్రవహిస్తూ ఉంటే సాక్షాత్తు ఆ దక్షిణామూర్తి తమ ఎదురుగా కూర్చొని బోధ చేస్తున్నారా అన్న తన్మయ స్థితిలోకి వెళ్లిపోయారు ఆ దంపతులు. పొద్దున్న 10 గంటలకు శ్రీ స్వామివారి ఎదురుగా పద్మాసనంలో కూర్చున్న ఆ దంపతులు సాయంత్రం 4 గంటల వరకు కనీస విరామం లేకుండా అలానే కూర్చున్నారు. అప్పుడు శ్రీ స్వామివారే, శ్రీధర్రావు గారు, సాయంత్రం వేళయ్యింది, ఇక మీరు బయలుదేరండి, నాకు కూడా ధ్యానానికి సమయం అయ్యింది, వెళ్ళిరండి, శుభం జరుగుతుంది అని ఆ దంపతుల్ని ఆశీర్వదించి పంపించారు. అప్పటి వరకు శ్రీ స్వామివారి నోటి వెంట గురుబోధ విన్న దంపతులు అప్పుడు కానీ ఆ అనుభూతిలో నుంచి బయటికి రాలేకపోయారు. ఆ తరువాత శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని తమ స్వగృహానికి తిరుగు ప్రయాణమయ్యారు. చూశారా శ్రోతలారా, శ్రీ స్వామివారు యోగమున్న భక్తులకి వారి వారి కోరికల్ని బట్టి ఎవరికి అవసరమైన గురోపదేశం వాళ్ళకి చేశారు. మొదట యానాది రెడ్డి గారికి భగవద్గీత పారాయణం చేసే ప్రతి వ్యక్తికి తాను స్పందిస్తాను అని, అలానే చెక్కా కేశవులు గారు అమ్మవారి సాక్షాత్కారం అడిగితే అది సామాన్య మానవులు అందుకోలేని స్థితి అని, ఇప్పుడు శ్రీధర్రావు దంపతులకి అహంకారం అన్నది ఎంతటి మాయా అని, ఇలా వీళ్ళందర్నీ చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించారు. అదే కదా గురువు అనే పదానికి పరమార్థం. మరి ఇంత జ్ఞానం ఉన్న శ్రీ స్వామివారు ఏర్పేడు వ్యాసాశ్రమంలో ఎందుకు గురుపీఠాన్ని అధిరోహించలేదు అనే ప్రశ్న మన మదిలో తలెత్తక మానదు. కాని అక్కడ తన ప్రజ్ఞ ప్రదర్శిస్తే ఇక ఆయన ధ్యానం కొనసాగదు. మరి ఇక్కడ వీరికి గురుబోధ చేసే సమయంలో ధ్యానం చేసుకుంటే ఇంకా తొందరగా మోక్షాన్ని చేరుకుంటారు కదా అనే ప్రశ్నకు శ్రీ స్వామివారి జీవన యానంలోని ఒక దశలో మనకి సమాధానం దొరుకుతుంది. ఇక శ్రీ స్వామివారి దగ్గర సెలవు తీసుకొని తిరుగు ప్రయాణమైన శ్రీధర్రావు దంపతులకి దారి పొడవునా శ్రీ స్వామివారు చేసిన బోధ వారి మనసులో ప్రదక్షిణలు చేస్తూనే ఉంది. ఆ అనుభూతి శ్రీధర్రావు గారికి సుపరిచితమే అయినా నిర్మల ప్రభావతి గారికి మాత్రం అది కొత్త అనుభూతి. పురాణాల్లో చదవడమే కాని నిజంగా అంతటి ప్రజ్ఞ, అది కూడా అంత చిన్న వయసులో ఉండడం, దానిని తను ప్రత్యక్షంగా అనుభవించడం నిజంగా తనని ఆశ్చర్యంలో పడేసింది. అసలు ఎవరి మహాయోగి? మాకు ఎందుకు పరిచయం అయ్యారు? ఆయనకి సముద్రం అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? జీవనది లాంటి ఆ వాక్పటిమ ఏంటి అనే ప్రశ్నలు తనలో తలెత్తాయి. తన శ్రీవారికి స్వామివారితో 1 నెల దాకా పరిచయం ఉన్నది కనుక ఆయనకి ఏమన్నా తెలిసేమో అని ప్రభావతి గారు, శ్రీవారు స్వామివారి వ్రతం గురించి మీకేమన్నా వివరాలు తెలుసా అని అడిగారు. దానికి సమాధానంగా శ్రీధర్రావు గారు, నాకు తెలిసింది మొత్తం నీతో పంచుకున్నా ప్రభావతి. కొండ కింద నిర్వాసితులకు కూడా స్వామివారి గురించి పూర్తిగా తెలియదు, అయినా ఇంకొకసారి ప్రయత్నిస్తా అని చెప్పారు.
భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క దారిని ఎంచుకుంటారు. కానీ మార్గాలు ఏమైనా వాళ్ళందరూ కాలచక్రంలో ఏదో ఒక సమయంలో కలుసుకుంటారు. అలానే శ్రీ స్వామివారి గురించి తెలుసుకోవాలి అనుకున్న శ్రీధర్రావు గారికి అలాంటి అనుభవమే ఎదురయ్యింది. అది ఎలానో వచ్చే ఉపాఖ్యానంలో తెలుసుకుందాం. అంతవరకు అందుకొరకు మరియు అటుపైన సర్వం శ్రీ దత్తకృప. ధన్యోస్మి.